హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 ఎక్సైజ్ 5.3లో లాస్ట్ 3 సమ్స్ ఉన్నాయి. ఇంకా 10, 11, 12 ఈ వర్కింగ్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి. అంటే క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోతే 10th సమ్ చూడండి. ఇది కూడా ట్రైన్కి సంబంధించిన సమ్మే. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను 8th సమ్ని ఒకసారి చూసుకొని ఒకసారి లేకపోతే ఈ వీడియో అనేది పాజ్ చేసుకొని మీరు ఈ 10th సమ్ అనేది చేయడానికి ప్రయత్నించండి. సేమ్ సమ్ అంతే, చిన్న నెంబర్స్ అనేది మారే. ఒకసారి ట్రై చేయండి ఈ సమ్ అనేది, ఓకేనా. ఇప్పుడు మనం సమ్లోకి వెళ్ళిపోతే an express train takes 1 hour less than a passenger train to travel 132 kilometers between Mysore and Bangalore without taking into consideration the time that stop at intermediate stations. If the average speed of the express train is 11 km per hour more than that of the passenger train, find the average speed of two trains. ఏంటి, ప్యాసింజర్ ట్రైన్ అనేది స్లోగా వెళ్తుంది ఆల్రెడీ. అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ టేక్స్ 1 hour లెస్ దెన్ ద ప్యాసింజర్ ట్రైన్. అంటే ప్యాసింజర్ ట్రైన్ కన్నా ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏంటి 1 hours అంటే 132 kilometers ప్రయాణించింది. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి 11 kilometers per hour మోర్ దెన్ దట్ ఆఫ్ ద ప్యాసింజర్ ట్రైన్. ప్యాసింజర్ ట్రైన్ కన్నా ఇదేంటి 11 kilometersకి 1 hour ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద టూ. యావరేజ్ స్పీడ్ అనేది ఎంత? రెండు ట్రైన్లు మధ్యలో ఆగలేదంట ఎక్కడైనా. కానీ ఏంటి 1 hour అనేది ప్యాసింజర్ ట్రైన్ తక్కువ. టేక్స్ 1 hour లెస్ దెన్ ద ప్యాసింజర్ ట్రైన్ టు ట్రావెల్ 132 kilometers అన్నాడు. అంటే 1 hour తక్కువలో వెళ్ళింది అన్నమాట ట్రైన్. ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోతే ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ప్యాసింజర్ ట్రైన్ ఉంది కదా, ప్యాసింజర్ ట్రైన్, దాన్ని ఎక్స్ అనుకుందాం. let the speed of the passenger train and the x kilometers per hour, ఓకేనా. the speed of the express train, the speed of the దీనికన్నా 11 hours ఎక్కువ. ఇక్కడ చూడండి 11 kilometers per hour అన్నాడు. అంటే దీనికన్నా ఫాస్ట్గా 11 kilometers ఎక్కువ 1 hourకి 11 kilometers ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అంటే x ప్లస్ 11 kilometers per hour. అర్థమైందా? మొత్తం డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? డిస్టెన్స్ ట్రావెల్డ్ మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాయి రెండు ట్రైన్లు? 132 kilometers. we know that మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. we know that టైమ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు t1 అంటే 1. t1 ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ 132 అండ్ స్పీడ్ వచ్చేసి ఏంటి? స్పీడ్ వచ్చేసి ఎక్స్, ఓకేనా. అలాగే t2 వచ్చేసి డిస్టెన్స్ ఎంత? 132. దీనిలో అంటే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎంత? ఎక్స్ ప్లస్ 11. ఇప్పుడు ఏంటి మనం చేయాలి? స్పీడ్ పెరిగే కొద్దీ టైం అనేది తగ్గుతుంది కదా. అంటే t1 మైనస్ t2. ఎన్ని అవర్ ఇక్కడ చూడండి వాడే ఇచ్చాడు. ఎన్ని అవర్ డిలే ఉంది మనకి? 1 hour లెస్ అని ఇచ్చాడు. ట్రైన్ టేక్స్ 1 hour లెస్ దెన్ ద ప్యాసింజర్ ట్రైన్ టు ట్రావెల్ 132 kilometers. అంటే 1 hour తక్కువ టైం తీసుకుంటుందంట ప్యాసింజర్ ట్రైన్ మైసూర్ టు ఏంటి బెంగళూరు వెళ్ళాలి. అది 1. t2 మైనస్ t1 అంటే ఇక్కడ t1 ఏంటి? 132/x మైనస్ 132/x ప్లస్ 11 ఈక్వల్ టు 1. ఇక్కడ 132 కామన్ తీస్తున్నాను. అంటే ఎంత? 1/x మైనస్ 1/x ప్లస్ 11 ఈక్వల్ టు 1. ఇక్కడ 132 ఇటువైపు పంపిస్తే ఏంటి? బై అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ కూడా x ప్లస్ 11 మైనస్ x ఇంటూ x ప్లస్ 11/1/132. ఎక్స్కి ఎస్కి అయిపోద్ది 11 x² ప్లస్ 11x/1/132.
11 into 132 అంటే ఇక్కడ చూడండి 11 into 132 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x 11 into 132 ఎంత 11 132 జర్ ఎంత వస్తుంది 1452 మీరు మల్టిప్లికేషన్ చేయండి ఇది ఇటువైపు వస్తే ఏంటి ఇక్కడ ప్లస్తో ఉంది ఇటువైపు వస్తే -2 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఇది ఏ టేబుల్లో 11 టేబుల్లో అంటే రాదు దీనికి నేను చెప్పేస్తున్నాను చూడండి మీరు ట్రై చేయండి లేకపోతే 44 into 33 ఈ టేబుల్లో అవుతుంది అంటే 44లోంచి 33 తీస్తే 11 కదా అంటే ఇక్కడ 11 ఇక్కడ ప్లస్ అనేది 11కి ఉంది సో బిగ్ నెంబర్కి ప్లస్ స్మాల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 44x మైనస్ 33x మైనస్ 1452 ఈక్వల్ టు 0 ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది ఎక్స్ కామన్గా ఉంది అంటే ఎక్స్ ప్లస్ 44 ఇక్కడ మైనస్ 33 కామన్ తీస్తున్నాం అంటే ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఎన్ టేబుల్లో పోద్ది 44 33 into 44 ఈక్వల్ టు 0 ఇందులో ఏం కామన్గా ఉంది ఎక్స్ ప్లస్ 44 అండ్ ఎక్స్ మైనస్ 33 ఈక్వల్ టు 0 ఎక్స్ ప్లస్ 44 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ మైనస్ 33 ఈక్వల్ టు ఈ ప్లస్ 44 అటువైపు వెళ్తే -44 మైనస్ 13 RHS వైపు వెళ్తే +30 సో బట్ x cannot be negative therefore x equal to 33 అంటే speed of the passenger train speed of the passenger train x equal to ఎంత 33 km/h అలాగే స్పీడ్ ఆఫ్ ది ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎంత x ప్లస్ 11 అంటే 33 ప్లస్ 11 ఎంత వచ్చింది మనకి 44 km/h అంతే చాలా సింపుల్గా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి 11th sum of the areas of two squares is 468 meters square if the difference of their perimeter is 24 meters find the side of the two squares అన్నాడు ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ టూ స్క్వేర్స్ రెండు స్క్వేర్స్ ఉన్నాయంట ఏరియాస్ ఆఫ్ ది టూ స్క్వేర్స్ ఆ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 468 మీటర్స్ స్క్వేర్ ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ దర్ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు 24 మీటర్స్ ఫైండ్ ద సైడ్ ఆఫ్ ది టూ స్క్వేర్స్ యొక్క సైడ్ ఎంత అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి ఫస్ట్ ఒక సైడ్ తీసుకుందాం మనం లెట్ ద సైడ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ని x అనుకుందాం x మీటర్స్ అనుకుందాం దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుంది సైడ్ అంటే పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి పెరిమీటర్ సైడ్ యొక్క పెరిమీటర్ అంటే 4 ఇంటూ సైడ్ కదా 4 ఇంటూ సైడ్ సో ఇక్కడ ఎంత వస్తుంది 4 ఇంటూ సైడ్ అంటే ఇది పెరిమీటర్ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి 4 ఇంటూ సైడ్ అంటే ఎంత మనకి ఎక్స్ సో 4x అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు పెరిమీటర్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇదిగో డిఫరెన్స్ ఆఫ్ ది పెరిమీటర్ 24 అన్నాడు ఓకేనా పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ వచ్చింది సెకండ్ స్క్వేర్ కావాలంటే ఏంటి ఈ 24లోంచి 4 అంటే 4x లోంచి 24 తీసినా మైనస్ చేసినా ప్లస్ చేసినా అనదర్ పెరిమీటర్ వస్తుంది కదా అదే చేస్తున్నాం పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ ఏంటి 4x మైనస్ 24 మీటర్స్ అంటే దీన్ని బట్టి సెకండ్ సైడ్ తెలుసుకోవచ్చు అన్నమాట ఎంత అనేది సెకండ్ సైడ్ అనేది వాళ్ళు ఇవ్వలేదు కదా సో పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ దీనికి 4 అంటే 4 ఇంటూ సైడ్ కాబట్టి 4x ఇప్పుడు ఆల్రెడీ డిఫరెన్స్ ఆఫ్ దర్ పెరిమీటర్ అన్నాడు డిఫరెన్స్ ఆఫ్ దర్ పెరిమీటర్ అంటే ఏంటి 24 ఇచ్చాడు అండ్ పెరిమీటర్ యొక్క
డిఫరెన్స్ ఎంత 24 అన్నాడు. సో ఎంత 4xలోంచి ఎనదర్ తెలియాలంటే 4xలోంచి 24 తీస్తే తెలుస్తుంది కదా. మనిషి అయినా చేయొచ్చు, ప్లస్ అయినా చేయొచ్చు. ఏది చేసినా నేను మైనస్ చేస్తున్నాను. 4x మైనస్ 24. ఇప్పుడు దీన్ని బట్టి సైడ్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ తెలుసు. దేర్ఫోర్ సైడ్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ కావాలంటే ఏంటి, పెరిమీటర్ బై 4 చేయాలి. ఓకేనా, పెరిమీటర్తోని 4తో డివైడ్ చేస్తే సైడ్ అనేది వస్తుంది. అంటే 4x మైనస్ 24/4. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి కామన్ తీయచ్చు, 4 కామన్ తీయచ్చు. అంటే 4 కామన్ తీస్తే x మైనస్ 6 వస్తుంది. 4 6 24 కదా. 4కి 4కి క్యాన్సిల్ అవుతే అంతే, x మైనస్ 6 మీటర్స్. సైడ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ అండ్ సైడ్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఏంటన్నాడు, సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది 2 స్క్వేర్స్. అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత ఇచ్చాడు మనకి, 468 చేస్తాడు. 468 వచ్చింది కాబట్టి ఈ రెండింటిని సమ్ చేయాలి. అంటే ఫస్ట్ స్క్వేర్ని సెకండ్ స్క్వేర్ని. నౌ సమ్ ఆఫ్ ది areas of the 2 squares. 2 squares is given as, ఈ వర్కింగ్ రాయడం వల్ల మనం దేని వల్ల రాసాం అనేది తెలుస్తుంది. ఎంత ఇచ్చాడు మనకి, 468 మీటర్ స్క్వేర్. సమ్ అంటే ఏంటి, ఈజీగా రెండింటిని ప్లస్ చేయడం. సైడ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ స్క్వేర్ ఏంటి, సైడ్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ అంటే x మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 468 ఎక్స్ స్క్వేర్. ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 6 6 36 మైనస్ 2ab అంటే 2 6 12 కదా, 12x ఈక్వల్ టు 468. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36. ఇక్కడ ప్లస్ 468ని ఇటువైపు పంపిస్తే మైనస్ 468. 2x స్క్వేర్ మైనస్ 12x. 468లోంచి 36 తీస్తే మైనస్ 432. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్, 2 6 12 కాబట్టి 6x. ఇంకా ఇక్కడ ఎంత, 216 ఈక్వల్ టు 0. ఈ 2 ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, ఇటువైపు వస్తే డివైడెడ్ బై అంటే 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x 216 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫ్యాక్టర్స్ 216కి 216 ఏ టేబుల్లో వస్తుంది, 18 12 18లోంచి 12 తీస్తే 6 కదా. సో మైనస్ ఇక్కడ ప్లస్ సింబల్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 12x కదా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 12x మైనస్ 216 ఈక్వల్ టు 0. ఇందులో ఏంటి కామన్ ఉంది, ఎక్స్ కామన్, ఎక్స్ మైనస్ 18 ఇక్కడ ప్లస్ 12 తీస్తే ఎక్స్ మైనస్ 12 18 216 కాబట్టి 0. ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 12 ఇంటూ ఎక్స్ మైనస్ 18. ఈ ఎక్స్ ప్లస్ 12కి ఇదొక రూట్ అండ్ ఎక్స్ మైనస్ 18. ఎక్స్ ఈక్వల్ ప్లస్ 12 అటువైపు వెళ్తే మైనస్ 12 అండ్ మైనస్ 18 అటువైపు వెళ్తే ప్లస్ 18. బట్ ఎక్స్ కెనాట్ బి నెగిటివ్. సో ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం, దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 18. దట్ ఈస్ సైడ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఎంత మనకి 18 మీటర్స్. అండ్ పెరిమీటర్ వచ్చేసి పెరిమీటర్ అంటే 4x కదా, 4x అంటే 4 ఇంటూ 18 ఎంత మనకి 72. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ 4x మైనస్ అంటే 24. అంటే 4x అంటే ఆల్రెడీ మనకు వచ్చింది ఎంత 72 మైనస్ 24.
48. Next, side of the second square. Side of the second square and x minus 6x అంటే ఎంత మనకి 18 minus 6. 18 లో 6 తీస్తే ఎంత మనకి 12 meters. ఫస్ట్ వచ్చేసి x ఈక్వల్ టు అంటే ఫస్ట్ సైడ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ వచ్చేసి 18 meters అండ్ సైడ్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ వచ్చేసి 12 meters. అంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ 12th సమ్ ఒక్కటి చెప్తే అండ్ 5.3 మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇఫ్ ఎ పాలిజన్ ఆఫ్ n sides has 1/2 n into n minus 3 diagonals, how many sides will a polygon having 65 diagonals? Is there a polygon with 50 diagonals? చూడండి, ఇఫ్ ఏ పాలిజన్ అంటే ఒక పాలిజన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ n అయితే, ఒక పాలిజన్కి నెంబర్ ఆఫ్ సైడ్స్ n అయితే ఆ పాలిజన్ యొక్క డయాగ్నల్స్ ఫైండ్ చేయడానికి n సైడ్స్ ఉంటే ఆ పాలిజన్ యొక్క డయాగ్నల్స్ ఫైండ్ చేయడానికి ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఇచ్చాడు, వాడే ఇచ్చాడు 1/2 n minus 3. హౌ మెనీ సైడ్స్ విల్ ఏ పాలిజన్ హ్యావింగ్ 65 డయాగ్నల్స్? అదే 65 డయాగ్నల్స్ ఉంటే హౌ మెనీ సైడ్స్ విల్ ఏ పాలిజన్ అని అడుగుతున్నాడు. ఈజ్ దేర్ ఏ పాలిజన్ విత్ 50 డయాగ్నల్స్? 50 డయాగ్నల్స్తో కూడా పాలిజన్ ఉంటుందా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. మీకు అర్థమైందా? ఒక పాలిజన్ n సైడ్స్ అయితే ఆ n సైడ్స్ ఆ పాలిజన్ యొక్క డయాగ్నల్స్ ఫైండ్ చేయడానికి 1/2 n minus 3 అనేది ఫార్ములా వాడు ఇచ్చాడు. అండ్ n ప్లేస్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది వస్తుంది. n ప్లేస్లో ఏంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే చూడండి, n ప్లేస్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే సైడ్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే డయాగ్నల్స్ అనేది వస్తుంది. అలాగే ఇంకేంటి 50 డయాగ్నల్స్కి మనం చేయగలమా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంకా సమ్ చెప్తున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ గివెన్ ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో రాసుకుందాం. గివెన్ ఏంటి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ diagonals of a polygon with n sides. ఆ ఫార్ములా ఏంటి ఇచ్చాడు? వాడే ఇచ్చాడు కదా. అంటే n minus 3/2 అంటే 1/2 n into n minus 3 అని ఇచ్చాడు. ఇదేంటి 1 into n into ఇదంతా n minus 3/2 కదా, అందుకు నేను ఇలా రాసుకున్నాను. ఇంకా వాడు ఏమి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ గివెన్ పాలిగన్. ఎన్ని డయాగ్నల్స్ ఇచ్చాడు మనకి? 65 డయాగ్నల్స్ ఇచ్చాడు, అదే రాస్తున్నాను. సో 65 దట్ ఈస్ n into n minus 3/2 ఈక్వల్ టు 65కి ఈక్వల్ చేస్తున్నాం. అంటే ఈ సైడ్స్ని ఇప్పుడు డయాగ్నల్స్కి అంటే వేస్తే మనకి ఇప్పుడు n అనేది వేరు, సైడ్స్ అనేవి మనకు వస్తుంది అన్నమాట. వేరు ఇక్కడ ఏంటి n అనేది సైడ్స్ కదా, వేరు n ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది పాలిగన్. ఇప్పుడే కదా అనుకున్నాం మనకి n ప్లేస్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే n ప్లేస్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏంటి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనేది వస్తాయి. సో వేర్ n ఈజ్ ద ఏంటి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది పాలిగన్. ఇక్కడ ఏంటి చూడండి, ఇదే n into n minus 3 అంటే 2 into 65, 2ని అటువైపు పంపించేస్తాం. ఎంత ఉంటుంది? n² minus 3n. 2 into 65 ఎంత? 130. ఈ ప్లస్ 135 ఇటు వస్తే -1, 3n minus 130 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటి 130కి ఫ్యాక్టర్స్ ఏ టేబుల్లో 10 13 జార్ అయినా 13 10 జార్ అంటే 13లోంచి 10 తీస్తే మైనస్ కదా. సో మైనస్ ఇక్కడ ప్లస్ n² minus 13n plus 10n minus 130 ఈక్వల్ టు 0. ఇక్కడ n కామన్ తీస్తున్నా అంటే n minus 13, ఇక్కడ 10 కామన్ ప్లస్ n minus 10 13 జార్ 130 కాబట్టి 0.
ఇక్కడ ఏంటి n మైనస్ 13 ఇంటూ n ప్లస్ 10 ఈక్వల్ టు 0. రెండింటికి చూడండి n మైనస్ 13 ఈక్వల్ టు 0 అండ్ n ప్లస్ 10 ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు మైనస్ 13 అటువైపు వెళ్తే ప్లస్ 30 ప్లస్ 10 RHS వైపు వెళ్తే మైనస్ 10. సో n కెనాట్ బి నెగిటివ్, బట్ n కెనాట్ బి నెగిటివ్. సో n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 13 కదా, దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 13. ఓకేనా. ఇప్పుడు డయాగ్నల్ 65కి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది 13 వచ్చింది. వన్ క్వశ్చన్ అనేది మనం ప్రూవ్ చేస్తాం. 65 హౌ మెనీ సైడ్స్ విల్ బి పాలిజన్ హ్యావింగ్ 65 డయాగ్నల్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉండాలి? 13. ఇప్పుడు ఏంటి మనం చెక్ ఆల్సో మనం ఏం చెక్ చేయాలి చూడండి. ఈజ్ దేర్ పాలిజన్ విత్ 50 డయాగ్నల్స్? 50 డయాగ్నల్స్కి అవుతుందా లేదా? ఆల్సో టు చెక్ 50 యాజ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిజన్. ఇప్పుడు 65 ప్లేస్లో మనం ఎంత వేయాలి? 50 వేద్దాం. దేర్ ఫోర్ n ఇంటూ n మైనస్ 3/2 ఈక్వల్ టు 50 వేసి చేద్దాం. ఓకేనా. 65 ప్లేస్లో 50 వేసి చేద్దాం. ఇప్పుడు వస్తుందో రాదో మనం చూద్దాం. అంటే n స్క్వేర్ మైనస్ 3n 250 సార్ 100, n స్క్వేర్ మైనస్ 3n ప్లస్ 100 ఇటువైపు వస్తే మైనస్ 100 ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయా? దీనికి 100 అనేది వస్తుంది కానీ 3 అనేది రావట్లేదు. there is no real value of n for which the above equation is satisfied. Therefore there cannot be a polygon with 50 diagonals. 50 diagonals की polygon అనేది అవ్వదు. there cannot be a polygon with 50 diagonals. 65కి మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది వచ్చింది 13 అని, కానీ 50కి మాత్రం మనకి ఇక్కడ రాలేదు. చూడండి n స్క్వేర్ మైనస్ 3 అంటే 100 అంటే దీనికి లేవు, రూట్స్ అనేవి లేవు. కాబట్టి there is no real value of n for which the above equation is satisfied. ఓకేనా. there cannot be polygon with 50 diagonals. దీంతో మొత్తం ఎక్సర్సైజ్ 5.3 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5.4 ఉంది, మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా నెక్స్ట్ ఏ చాప్టర్లు చెప్పాలి, 5th చాప్టర్ అయిపోతుంది, నెక్స్ట్ ఏ చాప్టర్ చెప్పాలనేది కింద కామెంట్ బాక్స్లో అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అక్క మాకు ఈ చాప్టర్ కావాలంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ చాప్టర్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.